హలో గైస్, నాని హిట్ 3 ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అరాచకం అంటే అరాచకం చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా వైలెన్స్ అయితే చూపించారు. ముఖ్యంగా నాని గారి మేక్ ఓవర్ మాడిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాని గారు ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న యాక్టర్ అని చెప్పుకోవచ్చు, హీరో అని చెప్పుకోవచ్చు. అంతకుముందు చాలా మంచి లవ్ స్టోరీస్ అయితే తీయడం జరిగింది. నాని గారికి ఒక లవర్ బాయ్ అనే ఇమేజ్ అయితే ఉంది. కాకపోతే ఈ సినిమా తర్వాత వైలెంట్ స్టార్, న్యాచురల్ స్టార్ నుంచి వైలెంట్ స్టార్ లేదా వైల్డ్ స్టార్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టయితే మనకైతే కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ లెవెల్లో వైలెన్స్ అయితే ట్రైలర్లో చూపించారు. అదేవిధంగా మూవీలో కూడా ఉంటుందని అయితే మనకి హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మూవీలో నాని గారు చూసుకున్నట్లయితే అర్జున్ సర్కార్ అనే ఒక బ్రూటల్ కాప్ క్యారెక్టర్లో అయితే నటిస్తున్నారు. ట్రైలర్ స్టార్టింగ్లోనే నాని క్యారెక్టరైజేషన్ సంబంధించి, ఐడియాలజీకి సంబంధించి ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక డైలాగ్ అయితే నాని గారు చెప్తారు ఈ ట్రైలర్ స్టార్టింగ్లోనే. డైలాగ్ ఏంటిదంటే, క్రిమినల్ అనేవాడు పోలీస్ స్టేషన్లో అయినా ఉండాలి, లేకపోతే చనిపోయినా ఉండాలి, కానీ స్వేచ్ఛగా తిరగకూడదు. ఒకవేళ క్రిమినల్ని పోలీస్ స్టేషన్లో వేశాక కూడా, రిలీజ్ అయ్యాక కూడా మారకపోతే చంపేయాలి అనే ఐడియాలజీ అయితే అర్జున్ సర్కార్ క్యారెక్టరైజేషన్ అయితే తెలపడం జరుగుతుంది ఈ డైలాగ్ చూసుకున్నట్లయితే. ఇదే డైలాగ్ మీద అయితే మూవీ అయితే రన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రైలర్లో చూసుకున్నట్లయితే ప్రజలను కాపాడడానికి అర్జున్ సర్కార్, నాని గారు ఎంత దూరమైన వెళ్తారు అన్నట్టయితే ఈ ట్రైలర్లో అయితే చూపించడం జరిగింది. అదేవిధంగా క్రిమినల్స్ అయితే చాలా బ్రూటల్గా అయితే చంపుతున్నట్లయితే మనకైతే ఈ ట్రైలర్లో చూపించడం జరిగింది. ట్రైలర్లో అదేవిధంగా మూవీలో అయితే వైలెన్స్ అయితే యాజ్ యూజువల్గా చాలానే ఉంది. కాకపోతే మరీ అంత అన్కంఫర్టబుల్గా చూడకూడని విధంగా అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు. చాలా న్యాచురల్గానే ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైంలో మనం మార్కో అనే ఒక మూవీని అయితే చూసాము. ఆ మూవీలో చాలా వైలెన్స్ ఉంది. మూవీలో చూసుకున్నట్లయితే వైలెన్స్ని చాలా రాగా చూపించేసరికి చాలా మంది అయితే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిన సందర్భాలు అయితే చాలా మందిలో అయితే కనబడ్డాయి. మనకు ఆ మూవీ చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు అయితే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు ఆ మూవీ చూశాక. ఇందులో కూడా వైలెన్స్ ఉన్నది కానీ అంత లెవెల్లో అయితే లేదని చెప్పుకోవచ్చు. అంత బాగా బ్రూటల్గా అయితే లేదని చెప్పుకోవచ్చు. న్యాచురల్గానే ఉంది. ఆబ్వియస్గా ఈ మూవీకి అయితే సెన్సార్ వాళ్ళు రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలు అయితే ఈ మూవీ చూడొద్దు అని నానిగారు అయితే స్ట్రేట్గా అయితే స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ మూవీని చూసుకున్నట్లయితే డిఫరెంట్ లొకేషన్లో అయితే షూట్ చేశారు. అదేవిధంగా యాక్షన్ సీన్స్ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో అయితే మన ట్రైలర్లో అయితే చూపించడం జరిగింది. ట్రైలర్లో ముఖ్యంగా ఒక డైలాగ్ అయితే బాగా అనిపించింది. నాని గారిని ఒకరు అంటారు, నువ్వు ఇందులో సర్వైవ్ అవ్వలేవని ఒకరైతే అనడం జరుగుతుంది. దానికి సమాధానంగా అయితే నాని గారు, ఈ మాట నేను కెరియర్ బిగినింగ్ నుంచే వింటున్నా అని అయితే సమాధానం ఇస్తాడు. ఈ డైలాగ్ను బట్టి అయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే నాని గారు సెల్ఫ్ మేడ్ స్టార్ అంటూ చెప్తున్నారు. సింబాలిక్గానైతే నాకైతే అనిపించింది. ఈ డైలాగ్ సంబంధించి మీకేమనిపించిందో కామెంట్ కమెంట్ చేయండి. ఈసారి డైరెక్టర్ శైలేష్ కొలను గారు అయితే పెద్దగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హిట్ సిరీస్లో చూసుకున్నట్లయితే హిట్ 1లో విశ్వక్ సేన్ గారి క్యారెక్టర్ వేరియేషన్ వేరేలాగా ఉంటుంది. అదేవిధంగా హిట్ 2లో అడవిశేషి గారి క్యారెక్టర్ వేరియేషన్ వేరేలాగా ఉంటుంది. హిట్ 3లో చూసుకున్నట్లయితే నాని గారి క్యారెక్టరైజేషన్ వేరేలాగా ఉంటుంది. అదేవిధంగా చాలా వైలెంట్గా ఉంటుంది. హిట్ 4 కూడా మనకైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. హిట్ 3లో చూసుకున్నట్లయితే ఈ మూవీలో ఒక క్యామియో రోల్ అయితే చేయబోతున్నారు. ఒక హీరో, టాప్ హీరో, తమిళ యాక్టర్ అని మీ అందరికీ ఒకటి తెలిసినట్టే ఉంది. ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. ఎవరో కాదు, తమిళ స్టార్ హీరో కార్తీ గారు అయితే హిట్ 4లో మెయిన్ హీరోగా పోలీస్ క్యారెక్టర్లో అయితే నటించబోతున్నారు. అదేవిధంగా హిట్ 3లో కూడా కార్తీ గారికి సంబంధించి ఒక కామియో రోల్ కూడా ఉండబోతుంది. ఈసారి నాని హిట్ 3కి అయితే భారీ వసూళ్ళు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ టైంలో అయితే మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీని ఎంతమంది చూడాలనుకుంటున్నారు, ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, అదేవిధంగా మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హలో గైస్.